అక్కడికి అక్కడ నుంచి అయితే దాటి వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇక తాటికాయల ప్రక్రియలోకి అయితే వచ్చాము. హలో అదిగోండి చేలు అయితే పడిపోయింది. సురేష్ అన్నీ చెప్పిన దెబ్బ ఇదే దెబ్బ. ఈ దెబ్బకెళ్ళి ఆ బాబాయ్ వెళ్ళొద్దంటే ఏ నీళ్ళు మళ్ళీ ఏడగా తీసుకొచ్చాడు. మోగి ఎక్కడవా నల్లకాయ బాగుంటుంది అన్నాడుగా. నల్లకాయ ఇవ్వండి చేలు అయితే పడినాయి కాయలు. ఈ నల్లకాయలు బాగుంటాయి అంట. తేగలకి ఏమైనా తీసుకోవచ్చు అంటే ఏదన్నా చేసుకోవడానికి అయితే నల్లకాయ తీసుకోండి అని చెప్పి అన్నాడు బాబాయ్. ఆగొద్దు అన్నాడు. వాగి అనిలా అది మోగి అనిలా అది పైకి పడిద్దాము. దాటిస్తాం ఏడదాం కాయలు. చిన్న చిన్న కాయలు అయితే బెటర్ తేగలకి. అప్పుడు చిన్న తేగలు అవుతాయేమోగా ఎవరు చెప్పారు? పూర్వేమో పోతే ఈయన ఎర్రకుండా ఇవ్వచ్చు కాయలు అనుకో మొయ్యలు. అయిపోయింది. అప్పుడు 2 సార్లు తిరగాల. సర్లే చేద్దాం. ఇవి తీసుకెళ్దామా చాంపర్తి ఏంటి ఇట్లా మనం ఓపెన్ చేసి ఏ బుర్ర బుర్ర తీసుకుంటే ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది. ఐదుని కూడా తీయాలి. ఏమి నా మీద పాకుతుండే ఎర్ర ఎట్టట్ట బతికినావు ఎంకన్నా, నువ్వు గోతాం వేసుకొని తిరుగుతుంటే ఎంకన్నా. నేను చేసేది ఏది నా కోసం కాదని నాకు తెలుసు. నువ్వు చుట్టుపక్కల ప్రాంతాలు గమనిస్తూ ఉండవు పని. నాకు తెలుసు భయంగానే ఉన్నది. అక్కడేమో కుప్ప వేసారు. కుప్ప ఇది ఈడేమో ఇది మొదుగు. ఏం మరి పేరు పెట్టేశారు ఖచ్చితంగా ఇది దాని ప్లేసే అని చెప్పానని. చెప్పాడు అదే చైన్ పడిపోయింది. నేనేమో రేంచి తేలా ఆయిల్ కూడా లేదు. అక్కడ చెట్టు ఒకటి ఉంటే తాడి చెట్టు దాని ముక్కలు కోద్దామని వచ్చా. ఈ ఫోటో అయితే పోరు కదేనా. ఎట్ట బతికి పాట ఎంకన్నా. నువ్వు మిషన్లో ఎన్ని చేస్తావా? చెత్తారట కాలు కట్టినప్పుడే ఫిక్స్ అయిపోయారు అమ్మాయి. మగోడు అనేవాడు వాడు ఒక కొట్టు చాకరీ ఎద్దు చాకరీ చేయాలి. చెప్పులు మర్చిపోయా. నవ్వన్న సరిగ్గా నవరి వెళ్ళిపోతున్నావా? అక్కడే ఉన్నాయండి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొయ్యాలి కదా. ఇక్కడ ఆటో లేదా నిజంగా బాధ. ఫోన్ వచ్చి తీసుకెళ్ళి చక్క చేసుకోవచ్చు కదా, లేకపోతే అనుకోవచ్చు. ఏంటి అప్పుడు సరిగ్గా లేని నేను వస్తున్నాను.
వచ్చేసారు చాలా వరకు బయట పర్లేదు. మీలో ఖచ్చితంగా కొంతమంది అయినా అనుకుంటారండి, ఎందుకు అనిలు ఝాన్సీ టౌన్లో త్యాగల కోసం అంత తాపత్రయం ఎందుకు, త్యాగలు లేకపోతే ఏమైతే అనుకోవచ్చు. కానీ పిల్లలందరూ తింటా ఉంటే మా వాడు చూస్తూ ఉంటాం. నాకు ఆ టైంలో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొనుక్కునేది ఎందుకు, ఇప్పుడు కొంచెం రిస్క్ అనుకోకుండా జాగ్రత్తగా చూసుకుని ఇట్లా తీసుకెళ్ళి వేసుకున్నామంటే మనకే త్యాగలు వస్తాయి. ఎవరిని అడుక్కోకుండా పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అనమాట. అది విషయం. అది కాక త్యాగలు మంచి ఫైబర్ ఫుడ్ అనమాట, అందుకనే రిస్క్. ఇక పాములు అంటారా, అది అన్ని చోట్ల ఉండే, ఇటు అందరూ జనం అందరూ తిరుగుతున్నారు. కాకపోతే ఎవరికా ఎదురు పడుతుంది ఏందనేది తెలియదు అనమాట. ఒకటే విషయం. జనం అలికేది బైక్ ఏమన్నాడా కనబడుతున్నాయా? అయితే మనం చేసే ఒక్క రోజు రిస్క్ పిల్లలు కనీసం ఒక నెల రోజులు తింటారా, అప్పుడు కలిసి అది సంగతి. అందుకనండి రిస్క్ చేస్తుంది, ఏమనుకోవద్దు. వెళ్ళాలి వెళ్ళాలి, పైకి ధైర్యంగా మాట వస్తుంది, లోపల అంతా చెప్పులదేమన్నా వెళ్ళిపోయిన చెవులోకి. త్యాగలకి ఫ్రెష్ కాయలు అవసరం లేదండి, ఇక ఇట్లా చీకేసి ఉంటాయి కదా, మళ్ళీ ముక్కలు కొట్టేసి ఏం పర్లేదు. నేను అందుకే అన్నది పట్టదనే కదా, సంగతి ఏంది అవి దాంట్లో వేసుకుంటాం. అన్ని బండి మీద పట్టుగా చాలే. అబ్బో అది డాడీ గారు ఇచ్చారయ్యా, అదిగో చేలో దిగిపోదు, నీళ్లు పెడుతున్నారు ఇప్పుడే. పై పై తేట నీళ్లు కడుకో. మొహంగడ కడుక్కో. అటాకే చూడు, కాల్చుకుంటా బాగుండిద్దాము. ఇటు బాలేదా? వద్దులే, కాల్చుకోవడానికి మంచి తాటికే దొరకలేదండి. అలా నలుగురు బరువుకుంటాంగా. ఇవన్నీ ఉంటే పెట్టి తెచ్చుకోండి. ఎస్ జాగ్రత్త. బండి అయితే లోడ్ ఎక్కువ అవుతుందండి ఖచ్చితంగా ఇంతమందికి, అందుకని ఒక మూట ఆడబెట్టేసేస్తున్నా. నేను దింపొచ్చి మళ్ళీ ఎంపటినే వచ్చి ఆ మూట తీసుకెళ్తాను అనమాట. బండి కూడా ఎక్కువ లోడ్ అవ్వకూడదు కదా. ఏంది ఆ మిషన్ సంగతి ఏంది? ఉందండి
అదండి విషయం. ఈ ప్రకృతికి అయితే బాగా చదువుదాం కదా పక్కల కొంత అందంగా ఉందో ఆహ్లాదకరంగా. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పాత నానా తిప్పలు పడతా ఇంటికి వచ్చామండి. వచ్చి కూడా చాలాసేపు అవుతుంది. మళ్ళీ నేను వత్తాలా అని చెప్పేసి మళ్ళీ బయలుదేరింది. వీటిని పోసి ఇందులో కొన్ని అందులో కొన్ని ఏరుకొద్దాం, ఎందుకంటే మిషన్ లేదు కాబట్టి. దొరికిందే సందని చెప్పి దోలు తీరిపోతాను. నాకు అర్థం కావట్లే, నీకు అర్థం కావట్లే. పోయి వీటిని ఆడన్నా మరి ఆడబోద్దాం ప్రస్తుతానికి. బై చాలా తేగలు అవుతుంది. మళ్ళీ స్పాట్కి వచ్చామండి. ఇక్కడే ఉంది. అవన్నీ ఎండిపోయినాయిలే. ఇక్కడ దాంట్లో కూర్చుని వేసుకుని వెళ్ళిపోదాం రా. ఇక కళ్ళు తిరిగిపోతున్నాయి. కాయలేదు గీయలేదు రావమ్మా అనుకోకుండా మళ్ళీ 2 మూటలు వేయండి. ఆమె దొరికిన దానిలో వేస్తుంది. ఏమో ఇప్పుడే మింగేద్దాం అన్నట్టు. గాలి విపరీతం కొడుతుంది, ఇదిలిచ్చి కొడుతుంది. కాల్చుకుంటానికి మాత్రం ఒక కాయ దొరకలేదండి. తేగలకైతే దొరికినాయి. తింపు ఎలాగో అలా వచ్చామండి ఇంటికి. పడై నా ప్యాంట్ అంతా తడిసిపోయింది. అబ్బోయే రసగుల్లా రసం మొత్తం గారిపోయింది అన్నట్టు. వాడు స్నానం చేయరు ఇంటికి వెళ్ళి. అదండి విషయం. అబ్బో బండి కూడా కడగాలి. కానీ తినేటప్పుడు చక్కగా అది పిండిగా అది నవలుతా ఉంటే ఝాన్సీ అప్పుడప్పుడు చదువుతా ఉండిద్ది. రండి. ఈ చెయ్యి పియ్యి అయితే ఇంకో చెయ్యి నెయ్యి అయిద్ది అంట. అదేనా? అవును. అది సంగతి. ఇప్పుడు స్మెల్ వస్తుంది అనుకుని కాకుండా కొంచెం మీ చెల్లాయిలు వస్తున్నారు. ఆలుగడ పాత్ర వేస్తారు 2 చేతులతో పట్టుకుని. అదండి సంగతి. క్యాన్ తీసుకు మంచిగా వెళ్ళొస్తా. ఫోటో లుక్ ఇవ్వండి. అదండి విషయం. ఉదయం అదే మధ్యాహ్నం వేసేవరకు ఆ టైం అయింది. భోజనం చేసేవరకు 12 అయింది. ఝాన్సీ 12 దాటింది. అప్పుడు ఇక అన్నం తిని ఆత్మరం తృప్తి పడింది. చేలు తిరిగితే ఊర్లో ఎప్పుడు పాదాలు ఎప్పుడు వచ్చేసినాయండి. ఇక విషయం ఏంటంటే ఈలోపు కూనికేసి లేచిన తర్వాత బండి కడుక్కుని బండి అంతా కంపు అయిపోతే ఇదంతా చేసుకునే వరకు 2 అయింది. 40 నిమిషాలు అలారం పెట్టుకుని లేచామన్నమాట నిద్రపోయి. ఇక అవి అయితే అక్కడ పోసాను. ఈలోపు పిల్లలు వచ్చేసేసారు. ఇంటికి ఎదురుగా పోసానండి. ప్లానింగ్ ఏంటంటే ఎక్కడ వేద్దామని. నేనైతే మన ప్లేస్లోనే ఎక్కడైనా కానీ మన ప్లేస్లోనే వేద్దామని నా ఆశ. ఎందుకంటే ఎవరి ప్లేస్లో వేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అందుకని చెప్పి ఈ మూలన చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇక్కడ వేసాం కదా. ఈ గుడ్డ ఏదైతే ఉందో ఉంది ఇక్కడ నుంచి తోకుంటా అది ఆ మొక్క దాకా. మొక్క అది బొప్పాయి మొక్క దాకా వేద్దామన్న ఆలోచన. ఇదైతే గట్టిపడిపోయింది. ఝాన్సీలే తడపండి. పారదాపు పార అడ్వేటమా. అందులో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు ఈ పూర్తి చేసేదానికి మనం ఎంత ఒక జాన్ లోతు తీస్తామేమో లోతు. ఈ ఊరిన తర్వాత పీకేటప్పుడు మాత్రం మోకాల్లో తీయాలి. అదే ప్రాబ్లం. ఇది ఏం జరిగిద్దా అనేది తెలియట్లేదు. నాలేం గట్టిగా ఉంది. మెత్తగా ఉంటే ఇసుకలాగా తేగలు కూడా ఊరతాయి. గట్టి నేలలో కొంచెం తక్కువగా ఊరతాయి అన్నమాట. ఇక రోజు నీళ్ళు పెట్టి తడుపుకోవాలేమట. తడపకూడదేమో. ఒకవేళ తడపవచ్చు, తడపకూడదా చూద్దాం. ఏదైతే అదేంది ఇక్కడే వేద్దాం. నన్ను కూడా రమ్మంటావా? గిద్దు లేదు బాగానే ఉంది కదా మెత్తగానే. తెగ భయపట్టేసి
గుంట తవ్వతం అయితే అయిందండి. ఝాన్సీ వేరే పని మీద వెళ్ళింది. ఇంత మట్టి వచ్చింది చూడండి. వీటిని అందించేవాళ్ళు. అందిస్తావా? అందిస్తావా? ఉందా? అబ్బా ఎత్తుకెళ్ళి దాంట్లో పడి గుంటలో పడి అటు నుంచి నేను సర్దుతా. అటు నుంచి పడ వేసుకుంటారా? నువ్వు అక్కడ పడేయమ్మా, నేను సర్దుకుంటా. ఇది ఎలా అంటే అండి, ఒకదాని పక్కన ఒకటి పెట్టడమే. ఇది ఉంది కదా, ఇది ఎలా ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి లైన్లుగా పెట్టుకుంటూ రావాలి. అది ప్రాసెస్. గుంట అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి. కొంచెం ఎక్స్ట్రా పెంచాను కూడా ఇటు పార్ట్, అయినా ఫుల్ అయిపోయింది. చూడండి మొత్తం పడుకుని నిద్రపోతానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఒక 50 దాకా ఉంటాయండి. ఇది ఏం చేయాలో అర్థం కాలేదు. గుంట ఇటు పెంచితే పోయిద్దాము. ఇటు పెంచుతా అండి గుంట. ఈ మట్టి అంతా అటు జరిపి ఇక్కడ తీస్తానండి. వరుసగా ఒక పారర్స సరిపోయిద్దాం. చూద్దాం. సరిపేసేసి ఈ మట్టి తీసి దీని మీద వేసేద్దాం. అంటే వర్షాలు పడుతున్నాయండి, ఆల్రెడీ ముబ్బట్టే ఉంది. కానీ మన ధర్మం ప్రకారం మనం వెయ్యాలి కదా నీళ్ళు వేసుకుంటాం. ఎన్ని అవుతాయి అంటావా తేగలు? తెలియదు. ఎన్ని తేగలు అయితే మీకు ఎన్ని తేగలు అవుతాయి తెలుసా? లాస్ట్లో తెలుసా? అంటే కౌంట్ చేస్తున్నానులేండి. ప్రత్యేకం మళ్ళీ చూపించి 1, 2 అని కౌంట్ చేస్తే మీరు నిద్రపోతారు. అందుకని పెట్టేటప్పుడే కౌంట్ చేస్తే. తేగలండి అమ్మ మా అమ్మ వాళ్ళకి. పొద్దున్న నుంచి పడతాను కష్టం చూసారుగా. ఖచ్చితంగా నా కష్టానికి మీరు ప్రతిఫలం ఇవ్వాలి. ఇదిగోండి పూడ్చాను కదా, దీని పక్కన ఒక పాలర్స్ అయితే తీసి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆ మిగిలినవి ఇందులో వేసేద్దాం. రా మైటి. ఇదిగోండి లైన్ కూడా వేసా. ఇది చెప్పే కదా కౌంట్ చేశానని. ఇంచుమించుగా 308 తేగలు అయితే వచ్చినాయండి. అన్సి 308. అయితే పైపుదా 308లో ఒక 50 రాకపోయినా కదమ 250 వచ్చినా బాగుండు. ఆ 8 కూడా రాకపోయినా వద్దు. పని మొదలుపెట్టినప్పుడు తప్పించుకుందండి. ఇప్పుడు వచ్చింది వెళ్ళి 308 అయినాయి. 308. నా చాకరే అంతా పీకేస్తావు ఇప్పుడే. అదే విషయం. సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. అదే గుంట తీసి పూడ్చేసాం కదా, పాత్ర వేయడం అయిపోయింది అనాలి. అదే సమాధి పాత్ర అయిపోయిందండి. అబ్బా దీని మీద కాస్త పల్స్గా నీళ్లు పెట్టేసేస్తే మా పని అయితే అయిపోయింది.
అదండి సంగతే. ఇవైతే ఒక 3 నెలలకు వస్తాయి. అంటే అక్టోబర్ కాడి నుంచి స్టార్ట్ అవుతాయి. నవంబర్ డిసెంబర్లో పూర్తిగా పరిపక్వత చెందుతాయి అన్నమాట. అంటే ఇదేమైనా ఎలా ఇప్పుడు అయిపోయింది ఆగస్టే సార్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలకి అయితే పూర్తిగా వస్తాయండి. అది సంగతి. వీడియో క్లోజ్ చేద్దామండి. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. అలెన్ బాయ్.